హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. క్షీరాన్నాన్ని బెల్లంతో చేసిన పాలనేవి విరగకుండా పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్‌తో సింపుల్‌గా మీరు ఫస్ట్ టైం ట్రై చేసిన ది బెస్ట్‌గా కుదిరేలా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్‌లోకి మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నామో అదే గ్లాస్‌తో పావు గ్లాస్ సగ్గుబియ్యాన్ని వేసుకొని, ఒక గ్లాస్ నీళ్లను వేసుకొని, సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్‌లో ఒక చిన్న టీ గ్లాస్‌తో బియ్యాన్ని వేసుకొని, బియ్యంలో నీళ్లను వేసి, బాగా వాష్ చేసి బౌల్‌ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ సన్నంగా తరిగిన బాదాం, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. కాసేపటికి జీడిపప్పు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటినన్నిటిని ఒక బౌల్‌లోకి వేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 లీటర్ పాలు అంటే మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్‌తో 4 గ్లాసుల చిక్కటి పాలను వేసుకోండి. అదే గ్లాస్‌తో 2 గ్లాసుల నీళ్లను కూడా వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గరిటెతో కలుపుతూ పాలను మరగనివ్వండి. సేపటికి పాలనేవి ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందాక కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యాన్ని, నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని వేసి మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ బియ్యం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. కాసేపటికి పాలనేవి ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక అన్నం మెతుకుని తీసుకొని ఈ విధంగా చేతితో మెదిపి చూసినప్పుడు పలుకనేది లేకుండా ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల బెల్లాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఇక్కడ మీరు బెల్లం వేశాక ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచినట్టయితే పాలు విరిగిపోతాయి. కాబట్టి బెల్లం వేశాక ఒకసారి మిక్స్ చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత ఇందులో 2 యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి పైనుంచి మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోండి. అంతేనండి. సింపుల్‌గా మరియు టేస్టీగా పర్ఫెక్ట్ టెక్స్చర్‌లో క్షీరాన్నం రెడీ. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.